నేను ఈరోజు లవ్ గురించి ఒక 4 మాటలు చెప్తున్నాను. లవ్ అంటే ఏంటి? ఎలాంటి ఎలాంటి ప్రేమ నీకు తెలుసు? ఏ ప్రేమ నీకు తెలుసు? ఆ ప్రేమలో ఎన్నున్నాయి? ఎన్ని రకాల ప్రేమలున్నాయి? ఎప్పుడు కూడా ఎందుకు ఈ క్వశ్చనింగ్ అవుతుందంటే మీకు తెలియాలని, ప్రేమ గురించి తెలియాలని చెప్తాను. ఒక తండ్రి కొడుకు మీద చూపించే ప్రేమ, ఒక తండ్రి తన కూతురు మీద చూపించే ప్రేమ, ఒక కొడుకు తన తన యొక్క పేరెంట్స్ తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమ, ఒక ఒక పర్సన్ తన భార్య మీద చూపించే ప్రేమ, ఒక పర్సన్ తన యొక్క స్నేహితుల మీద చూపించే ప్రేమ, ఒక పర్సన్ తన ప్రజల పైన చూపించేటువంటి ప్రేమ, ఇలా రకరకాల ప్రేమలు ఉంటాయి. అల్లుడిపై చూపించే ప్రేమ, మామయ్యపై చూపించే ప్రేమ, ఒక పర్సన్ ఎలా ఉంటుంది మీకు తెలుసా? ఒక విషయం చెప్పనా? ఎప్పుడైనా కానీ ఎవరినైనా చూడండి, ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 90% ఎప్పుడైనా కానీ తండ్రిని కొడుకు మోసం చేస్తాడేమో, అదేవిధంగా కూతురు తల్లిని మోసం చేస్తుందేమో, అదేవిధంగా ఇంకా కూడా ఒక కొడుకు తండ్రిని మోసం చేయడం, తండ్రి కొడుకును మోసం చేయడం జరుగుతుందేమో. కానీ ఒక భార్య తన భర్తను మోసం చేయదు. ఒక భార్య తనను ప్రేమించిన భర్తను మోసం చేయదు. తన పిల్లలను మోసం చేయదు. నీవు ఎవరినైనా లవ్ చేసావా? చేశా. ఎవరు? ఎందుకు చేశావు? ఎవరిని చేశావు? నేను చేయలేదు. ఎందుకు అలా అడుగుతున్నావు? అలా ఎందుకు ఆ విధంగా అడుగుతున్నావు? ఏం లేదు, మామూలుగానే అడుగుతున్నాను. నువ్వు నన్ను లవ్ చేసావా? చెప్పనా, లవ్ చేసావా లేదో? లవ్ చేసావు. నీ కళ్ళు నువ్వు నన్ను ప్రేమించావని చెప్తాయి. నువ్వు నా కోసం వచ్చావు కాబట్టి నన్ను ప్రేమించావని అర్థం. నువ్వు చేసే సహాయం చేస్తున్నావు చూసావు, అది నీ ప్రేమతో నాకు సహాయం చేస్తున్నావు. అందుకే అడిగా. నాకు తెలిసిపోతుంది నువ్వు నన్ను ప్రేమించావా లేదా అనేది నాకు తెలుసు. నీ కన్నులను చూస్తే అర్థమైపోతుంది నువ్వు నన్ను ప్రేమించావని. లవ్ చేస్తే ప్రాణం ఇస్తారట. నీకు తెలుసా ఆ విషయం? ఇప్పుడు నువ్వు ఎవరినైనా లవ్ చేసావనుకో, ప్రేమించావనుకో, వారి కోసం ప్రాణం పెడతావంట. అంతగా ప్రేమిస్తారట. తెలుసా నీకు ఆ విషయం? తెలుసు. తెలియదు నాకు. నీకు తెలిసేమో. ఎప్పుడైనా కానీ వాళ్ళ ప్రేమను నువ్వు గ్రహించలేని విధంగా ఉంటుంది నిన్ను ప్రేమించే వాళ్ళ ప్రేమ. అలాంటి వాళ్ళు నిన్ను మోసం చేయరు. ఎవరైతే గాఢంగా నిన్ను ప్రేమిస్తారో ప్రాణం కన్నా ఎక్కువగా, వాళ్ళు మోసం చేయరని గుర్తుపెట్టుకో. అర్థమైందా? ప్రేమించిన ప్రేమికుడు మోసం చేయడు. ప్రేమించిన భార్య ప్రేమ కలిగిన వాడిని, తన భర్తని మోసం చేయదు. ఓకేనా? అది కన్న తల్లి కన్న కొడుకును మోసం చేయదు. కన్న కూతురును మోసం చేసి ఉండదు. అలాంటి తల్లే కాదు. అర్థమైందా? నీకో విషయం చెప్తున్నా. అది ఏంటంటే, ఎప్పుడైనా నీవు ఎవరి ద్వారానైనా ప్రేమను పొందుకున్నావా? ఎవరైనా నేను లవ్ చేశారా అసలు? నిజంగా ఆ విషయం నీకు తెలుసా? ఎవరైనా నిన్ను లవ్ చేసినప్పుడు నీకు సంతోషం వస్తుంది. నిన్ను ఎవరైనా ప్రేమిస్తే నీకు సంతోషం వస్తుంది, సంతోషం పుడుతుంది హృదయంలో. నవ్వుతూ ఉంటావు, సంతోషంగా ఉంటావు వాళ్ళని చూసి. అప్పుడు నీకు ఇష్టమైద్ది తను. అప్పుడు లవ్కి ప్రేమ అయిద్ది. తెలుసా నీకు ఆ విషయం? ఎప్పుడైతే నువ్వు ఇతరులను లవ్ చేస్తావో వాళ్ళు బలంగా ఫీల్ అవుతారు, గొప్ప వాళ్ళుగా ఫీల్ అయిపోతారు. అంత ప్రేమను కలిగి ఉంటావు. కానీ ఆ విషయం నీకు తెలియదు. నేను నిన్ను చాలా ప్రేమించాను. అప్పుడు సంతోషం వచ్చింది.
అర్థమైందా? ఎప్పుడూ కూడా నువ్వు ప్రేమించిన వాళ్ళని మోసం చెయ్యకు. ఆ ప్రేమలో వాళ్ళు నీకు ఆహారం పెట్టొచ్చు, సహాయము చేయొచ్చు. కానీ మోసం చేయరు. నిన్ను ప్రేమిస్తారు. నిన్నుకి ఏమన్నా అయితే తట్టుకోలేరు. నువ్వు వాళ్ళని ప్రేమించినందుకు నిన్ను చూసినప్పుడు, నీవు వాళ్ళని ప్రేమించినప్పుడు వాళ్ళు నీకు ఇచ్చే గిఫ్ట్లు గొప్పగా ఉంటాయి. అంతగా ప్రేమిస్తారు నిన్ను. ప్రేమతో లోకాన్ని జయించొచ్చు. కానీ మోసం చేయకూడదు. నువ్వు మోసం చేసినప్పుడు వాళ్ళు నష్టపోతారు, తట్టుకోలేరు, గుండె పగిలి చచ్చిపోతారు. ప్రేమించిన ప్రేమికుడు ఒక స్త్రీని బట్టి ప్రేమించి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించినప్పుడు చనిపోతాడు తట్టుకోలేక. కొందరేమో మనిషి రూపంలో బ్రతికుంటారు, కొందరేమో చనిపోతారు. అలాంటి స్వార్థం లేని ప్రేమ. దేవుడు మనని స్వార్థపరుల లక్షణాలు కలిగి ఉండడు. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు చూసావు, ఆయన నిజాయితీని బట్టి ఎంతో మనం ప్రేమించబడతాం. నువ్వు లవ్ చేసినప్పుడు వారి కన్నుల్లో నీపైన ఉండే ప్రేమను చూస్తావు. వారి కడుపులో విషం ఉండదు. నిన్ను ప్రేమగా చూస్తారు తప్ప వ్యర్థముగా చూడరు. అర్థమైందా? నువ్వు ప్రేమించినప్పుడు ఎవరిని కూడా మోసం చెయ్యకు. నష్టపోతావు, సమాధానం ఉండదు, పాపం తగులుతుంది. ప్రేమించిన వారిని మోసం చేస్తే పాపం తగులుతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రేమించబడ్డావో అప్పుడు ఎవరైతే ప్రేమించారో వారు నిన్ను ప్రేమగా చూసుకుంటారో నీవు వాళ్ళని బట్టి ఆనందపడతావు. నువ్వు వాళ్ళని ప్రేమగా చూసుకుంటావు. దట్స్ కాల్డ్ లవ్. ఒక ప్రేమికుడు ప్రేమికురాల మధ్య ఉండే ప్రేమ అదే. ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రేమిస్తారు. అలా ఉంటుంది ప్రేమ. నిన్ను ప్రేమించే వాళ్ళ కడుపులో విషం ఉండదు. విషపూరితమైనటువంటి వాయువులు కలిగి ఉండరు వాళ్ళు. నిన్ను ప్రేమించే వాళ్ళు బహుప్రేమతో ఉంటారు, నష్టపరచరు నిన్ను. అర్థమైందా? ఎప్పుడు ప్రేమ కలిగిన వాళ్ళగానే ఉంటారు. దుర్మార్గులే చంపుతూ ఉంటారు, దుష్టులు చంపుతారు మనుషులను. నీవు ఎప్పుడైనా చూడు, నిన్ను ప్రేమించిన వాడిని ప్రేమించు, సంతోషపడు, సహాయము చేయి. అంతేగాని నీ చెయ్యి వెనుకకు తీయకు, నష్టపోతావు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్?